హలో గైస్, నేను మీ సాయి కృష్ణ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ తెలుగు ఎక్స్పెరిమెంట్. ఈ రోజు ఈ వీడియోలో మేము షూట్ చేయబోతున్నాం సీక్రెట్ రూమ్ పార్ట్ 14 అయితే షూట్ చేయబోతున్నాం. నిజంగా సీక్రెట్ రూమ్స్ వీడియోస్ పైన మీ లవ్ అండ్ సపోర్ట్ ఎంత క్రేజీగా వస్తుందంటే ఫస్ట్ పార్ట్ నుంచే ఈ రోజు 14 పార్ట్ అయితే మనమైతే షూట్ చేస్తున్నాం అనమాట. సో వీడియో వచ్చేసి క్రేజీగా ఉండబోతుంది. ఎందుకు అంటే ఈ రోజు సంథింగ్ డిఫరెంట్ గా రెండు టీంలు అయితే డివైడ్ అవుతున్నాం. 8 మంది ఉన్నాం కదా, 8 మంది 10 మంది 5 రెండు టీంలు అయితే డివైడ్ అవుతాము. ఆ తర్వాత ఇంకొక టీం జాక్కుంటుంది, ఒక టీం వెతుకుతుంది. సో వీడియో క్రేజీగా ఉండబోతుంది. ఇంకా మీరు లైక్ అయినట్లయితే ఫటాఫట్ లైక్ చేయండి. ఛానల్లో కొత్తగా వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. లేట్ చేయకుండా ఈ రోజు ఈ క్రేజీ వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ టీమ్స్ అయితే చేంజ్ చేయాలి. ముగ్గురం అందరూ ఒక్క దిక్కు. గొర్రెలైనా గొర్రెలు ఎటున్నాయో కామెడీ అంటే మా టీం మొత్తం జాక్కుంటది, వీళ్ళ టీం మొత్తం లెంకలాడుతుంది. పనిష్మెంట్ ఎవరైనా జాక్కోవచ్చు, పనిష్మెంట్ ఏంటిది అంటే ఒకవేళ మీరు మమ్మల్ని లెంకలాడరు అనుకో, మేము మా ఇష్టం, మేము టీం మీరు వచ్చే వరకు ఒకవేళ ఇద్దరు బయట అనుకో, ఇద్దరు జాక్కున్నట్టు ముగ్గురు డౌట్ ఏం చెప్పనా, ఒకవేళ మీరు జాక్కున్నారుగా, మీరు ఒక్కరు దొరికితే ఇట్లా ఏం లేదు, అందరం దొరకబట్టాలి. ఇగో చెప్తున్నా, వీళ్ళిద్దరు బయట ఉంటారు, వీళ్ళు చెప్తారు మా ముగ్గురు ఎంకలాడరు. నలుగురం జాక్కున్నాం అనుకో, వీడు చెప్తాడు నలుగురు ఎంకలాడరు. ఒకవేళ ఇద్దరం జాక్కున్నాం అనుకో, ముగ్గురు చెప్తారు అందరు దొరకాలి. ఒకవేళ మేము ముగ్గురం దొరికినాం అనుకోండి, సపోజ్ మేము అందరం దొరికినాం అనుకో, మేము ఓడిపోయినాం అనుకోండి, మేమందరం ఈ ఎండల ఫ్రంట్ రోల్ ఉంటాయి కదా, 30 ఫ్రంట్ రోల్ అయితే. ఒకవేళ వీళ్ళు దొరకబట్టలేకపోయారు అనుకోండి, వీళ్ళు 30 ఫ్రంట్ రోల్ అయితే ఇస్తారు. సో ఇప్పుడు వచ్చేసి మీరు అందరూ కార్లు ఎక్కి దొబ్బేరు. చెప్తున్నా స్టార్టింగ్ రేంజ్ కూడా చెప్తున్నా. పోయినసారి మీరు సీక్రెట్ రూమ్ ఏదైతే తయారు చేసిర్రో ఆ లొకేషన్ ఏదన్నా కావచ్చు, అంటే ఆ లొకేషనే కాదు, చెట్లు, తాడి చెట్ల బాయ్, వాగు, మాకే పనిష్మెంట్. మాకే పనిష్మెంట్. మీరు మీద ప్రాంక్ ఏం చేస్తారు? వాళ్ళు మేము వేదాకా వేయట్లేరు. మేము ఇంచరి ఒక 2-3 కిలోమీటర్లు పక్క ఊరికి అయితే పోతున్నాం. మన గేటు తీసి ఓడి వాళ్ళు అట్లే చూస్తున్నారు. ఇంకా పోయినట్టు వేసి ఆ వీడియో వాళ్ళు పోయినామనుకుంటారు, ముచ్చట పెడుతుర్రు. టైం లేదు అసలు, వీడియో తీస్తున్నాడు పోయి ఆయన వీడియో తీసిన ముచ్చట పెడుతురు వాళ్ళు. ప్లానింగ్ వేర్ టు హైడ్ మొత్తం బాబాయ్ మళ్ళా శేఖర్ ఇద్దరు ముగ్గురు ముచ్చలు పెడుతురు. ఏంటేమో ఐడెన్సీ కనుకుంటే ఇంకా పోతుందో ఖచ్చితంగా బాబాయ్ ఆ దేశం పక్క అవరాదు, ఇంకా తీయలే, అది చల్లగా పోతారు. నా ఐడియా వచ్చేసి దేంట్లో దాక్కుండా ఐడియా అంటే, ఇక ఈ డబ్బు ఉంది కదా, ఈ డబ్బాలో దాక్కుందాం అని అనుకుంటున్నా. ఈ డబ్బా మొత్తం ఖాళీ ఉంది, ఇట్లా డ్రావర్ బివర్లు ఏం లేవు. అది ఎట్లా తీస్తుంది ఇప్పుడు? దీన్ని లావటాలు దాని కింద కూడా పెట్టా. నువ్వు పడతావా? పటా అంటావా? ఒకసారి దానికి ఇట్లా రుగి కూర్చో. అది గహం దాకుంది, ఇట్లా కూర్చుంటే పటానా పడతావు. ఏం ఇట్లా అనుకోవచ్చు, మావుంటావు హైట్ బాగా అయినారా? ఇట్లా ఉండాలి. వాళ్ళు వచ్చే ముంగడ పోతా, ఒకసారి చూద్దాం, టెస్ట్ చేద్దాం. పెద్దగానే ఉందిరా అది, గిట్లుంటే ఓకే ఒకసారి తీసి చూద్దామన్నా. మీ కూర పట్టిన అందరినీ అందుకనే ఉంచుకున్నాను నేను. ఇక్కడ
ఇబ్బంది అయితే లైట్ ఇక చిన్న ఫ్యాన్ తీసుకురా పోరి. చిన్న ఫ్యాన్ తెస్తే నేను ఫ్యాన్ పవర్ బ్యాంక్ పెట్టుకొని కూర్చుంటా. వాళ్ళకి వచ్చినప్పుడు సౌండ్ పడుతుంది కాబట్టి బంద్ చేస్తా. ఫోన్ ఉంటుంది కాబట్టి ఏసీ పెట్టినా సరే ఇంకా ఇప్పుడే వాడు ఎట్లా ఎడిటింగ్ చేసి వచ్చి కూర్చుంటాడు కదా వాడు, డౌట్ ఏం రాదు. సో ఈ బాక్సులు ఉందామని నాకు ఎప్పటించాలో ఐడియా అయితే వచ్చింది. ఇప్పుడు ఈ బాక్సులు అయితే ఉందాం ఇక. ఇది కాదంటారా గా బాక్సులు ఉండొచ్చు, కంప్యూటర్ బాక్స్లా. మాకు అన్నీ తెలిసిన ప్లేస్లే. ఎట్లయినా వాళ్ళు ఓడిపోతారు, డొమరగడలు వాళ్ళే వేస్తారు, మేము ఏం టెన్షన్ వాడకుర్రి, వాళ్ళు ఓడిపోతారు. ఏమో అంతకంటే మాట్లాడుతున్నా డుమ్ముడుమ్మలు వేయరు అంటే మనం పక్క పక్కన మన ఇటు వచ్చినాం అంటే బయటికి పోయేదే ప్లాన్ చేసిర్రు. మన జింగడు ఫస్ట్ లెక్క పెట్టినాడు, బండి మీద పోతే బండ్లు చూసి గుర్తుపట్టచ్చు. ఇంకా వేరండి మన స్టూడియో ఇంకా వేరేట గడపార ఇంకా ఇది పట్టుకొని అమ్మీనికి ఆ గడపారాలు తీసుకొని వేరే వాళ్ళు చెట్ల మీద ఎక్కుతారు నాకు తెలిసి. మొత్తం బట్టలు ఇప్పేస్తారు. ఫస్ట్ ఏం చెప్తున్నామంటే దీని మీద ఉన్న సామాన్లు అనేది తీసేసి దీన్ని లావడానికి అయితే ట్రై చేస్తాం. టెస్ట్ ట్రై లేదా నేను పడతానా పాటనా? ఏం ఆవడతావు, ఫ్యాన్ కూడా రెడీ. నువ్వు పడతావు కానీ ఎట్లా అంటే ఇట్లా ఇట్లా కుదురుకొని ఉండాలి మొత్తం దగ్గరికి. వాళ్ళు వచ్చే ముందు పోతా, ఒక 10 నిమిషాలు ఉందా ఇంకా. నేను పోయేవారు గదే టైం అవుతుంది కావచ్చు. ఫర్ ద ఫస్ట్ టైం ఎక్స్ట్రీమ్ పోతున్నా. దీనికి కీబోర్డ్ గిట్ల తీసి రే మీతి కూడా మేము పెట్టుర్రే. కొద్దిగా రోజు పూజ అవుతారు కదా, గుర్తుపడతాడు ఆయన. ఇప్పుడు ఇలా పూజ చేయలేవాడు, గుడి తిన్నాడట. ఇంకా అదే ఉండేది కదా. మనం 5 కిలో పోవాలి మొత్తం. అట్లయితే అంత మొత్తం ఇట్లా జల్లడ పట్టాడు అవుతుంది. వాళ్ళని ఎట్లా వేసి దొరకబట్టాలి. మనం ఒకటి స్విమ్మింగ్ పూల్ సెటప్ తయారు చేసినాం కదా, దాని కిందికి పోతారని కూడా మన వాళ్ళు అంటారు. దాని కింద పోతారు ఇంట్లాడాలి. సో ఇప్పుడు పక్కూరు పోయి మన క్యాంపర్కి టైర్ల కింద ఇట్లా కిస్ ఉంటుంది, దానికి గ్రీస్ పెట్టిపియాలి. సో పక్కూరికి అయితే పోతున్నాం ఇప్పుడు. ఆ సామాన్ ఆడ ఒక్కటి ఉండదు రే, మాకు ఇంత వేసి వేస్ట్ అవుతుంది. మళ్ళా ఎక్కడెక్కడ మళ్ళీ నీ టేబుల్ సెట్ కావాలి. చెత్తనే ఉండదు, తాగడానికి ఇట్లా సైలెంట్ ఉండదు. పిసి తీసేయడం ఉండదు తీరా బాబాయ్. ఒకసారి ట్రై చేద్దాం. పడతా కింద పడితే మొత్తం చేస్తారా మీకు ఇట్లా? కాళ్ళు ఎంత మంచిగా కనబడుతున్నాయంటే అంత మంచిగా. ఇది ముంగడు జరుపుకోవాలి. ఏర్పడుతున్నారా? గదే మంచిగా ఉండరా. బిస్కెట్ కడిగేస్తే మొత్తం ఉందా, గ్యాప్ ఉందా? మొత్తం ఉంది, ఫుల్ పీస్ అది. మొత్తం కింద దాకా ఉందా చెక్క? ముక్కలు వచ్చిన ఒకసారి లేపు పట్టు, లేపు పట్టు. అది లేపు కొంచెం మన సైడ్ లేపు, గడవ లేపు. ఫుల్ ఉందా శేఖర్? మొత్తం ఉందారా? మొత్తం ఉంది. ఆ చెక్కగా కొట్టిండు. అబ్బా వీటికి కాలు కూడా కొట్టిండు. ఇంకా ఆ చెక్కగా ఉన్నాయి కాళ్ళు, కింద చెక్కగా ఉన్నాయి కాళ్ళు. ప్లాస్టిక్ కాలు కూడా కొట్టిండు దానికి. కింద చెక్క ఉంది. ఇట్లా ఇట్లా తీస్తారు కావచ్చు. డబ్బలు అవుతాయి, డబ్బలు పట్టవు. డబ్బని పోద్దాం, ఇట్లా కాళ్ళు అట్టు ఉంటాయి. డబ్బని పొడుగు పోద్దాం. సేమ్ ఇట్లా సగం డబ్బు పెట్టుంటే గట్టినే చేయాలి. రైట్ సైడ్ లో అది షాపింగ్ అది ఉంటుంది. షాపింగ్ షాప్ ఉంటుంది. దాంట్లో వేరే కార్ ఉన్నది, మీరు ఇక్కడ చూడొచ్చు. ఇంచర్ కనబడుతుంది. ఒకవేళ లేట్ అవుతుంది అంటే వెళ్ళిపోదాం, వెళ్ళిపోయి వేరే దగ్గర ఉంటాం. షాపింగ్ మాల్ లో వాషింగ్ అవుతుంది. నేనేమో షాప్ అని పోయి ఆయన షాపింగ్ మాల్ అని ఇప్పుడు అన్నా. గ్రీస్ పెట్టుడు కొంచెమైనా కూడా అయిపోయినాం. అన్న ఈ కార్ ఆపేసి దీనికైతే గ్రీస్ పెడుతుండు మన క్యాంపర్కి. దీనికి గాడ పెట్టిండు. ఇది దీనిలోకి ఇప్పుడు దీటి పోతుంది. గాడుపు నిండుతుంది అలా.
చాలా దాక్కున్నాము. ఒకవేళ ఇగో అరే చిన్న నువ్వు ఏదైతే చెప్పన్నా. ఇగో ఫస్ట్ ప్లాన్ వచ్చేసి గైస్ బిస్కెట్ అయితే అయింది. సో అందు గురించి ఏం చేస్తున్నాం అంటే ఒక్కొక్కరు జాలి దాక్కున్నాం. చిన్నగా నా ముందు కూర్చున్న వాడు దొరికింది అనుకో ఇలా అంతా లెంక్ ఆడరు. ఒక్కరు దొరికినా అదిగా అన్న, ఒక్కరు దొరికినా సరేనా, ఒక్కొక్కరు ఒక్కో జాలి దాక్కోరు ఇక. సరే సరే మామ నువ్వు ఏం చేసుకున్నావు చెప్పన్నా. మొన్న స్విమ్మింగ్ పూల్ తయారు డబ్బా, ఆ డబ్బాలు ఉండు దొరికే పార్కింగ్ కాడ మన ఒక గ్లాస్ అడ్డం ఉంది, నేను ఆడ దాచుకుంటాను. బాటిల్ దాచుకుంటా ఇక పిచ్చి లేస్తుంది ఒక్కసారి అర్థమైందిగా. వాళ్ళ జాక్కో నువ్వు దొరకవు, నువ్వు దొరికినా గానీ మేము దొరకం. సైంటిస్ట్ మరో సైంటిస్ట్ వెనుక పెట్టినాం అయిపోయింది. ముంగడానికి కూడా ఉన్నటానికి పట్టిన ఉండే అదే అన్న ఆయనకి పంపి మన వేరే కార్లకి స్ప్రింగ్లు ఉంటాయి, దీనికి పట్టీలు ఉన్నాయి. అవి వెనకనే ఉంటాయి కానీ వీడియో ముంగట అంటుండే. దాని కాదు పాపం పెట్టాలి ఎందుకు ఇగో గీ పట్టీలు ఇగో లారీలకి డీసెంట్ లేకుంటే చూడు ఇగో అవే క్యాంపర్కి స్ప్రింగ్లో బాగాలి ఇవి వచ్చినాయి పట్టీలు. ఆ పట్టిలతో ఏమైతే అది ఇట్లా స్ప్రింగ్ ఉంటుందా కార్లకి, ఆ స్ప్రింగ్ లో బాగాలి ఇది అది ఇట్లా 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 అయితే కానీ మీరు ఎట్లయినా అన్ని పార్సల్ వస్తాయి, ఏం కనబడది. టేబుల్ అటు జరపాలి ఇంత ఇది అటు జరపాలి. కాలు అటు ఇటు పెట్టుకుంటా గిల్లా, కాలు అటు ఇటు పెట్టుకో పొడుగు ఆపు టేబుల్ ఇప్పుడు కంఫర్ట్ ఉందా చక్రం వెళ్ళా మొత్తం కనబడుతుంది. ఇంకా 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 ఇంకొద్దిగా ఇంకొద్దిగా ఏర్పడుతుంది అయ్యా కనబడా అన్న నువ్వు ఎవరికి కనబడుతున్నా అసలుకే కానీ గిజ్జి పోవాలి కదా ఈ మలగానే కనబడతలే ఈ పెట్టేవారు కనబడతావా అన్న. ఇనే ఉన్నాయి ఇది అన్ని అన్ని ఇట్లా చిల్లర వల్ల మంచిగా సరిదినే పెట్టకూరి. ముంగట డ్యామేజ్ అయితే అయింది. అది ఎట్లయిందంటే ఇది మొత్తం వంకర అయింది. పొద్దుగాల తీసుకొస్తుంటే నా గేట్ చేయని కొత్తగా వస్తున్నా దాన్ని చూడడం చూడలే ఆంగనికి ఇంత పెద్ద సందేహం పడుతుంది. అంటే నాకు సైడ్ నుంచి ఇంద్రాన్ని చూసేసరికి బెదిరినా ఒకటేసారి చెప్పడి కాకుండా కూడా ఆడు నడతా అని అయితే శేఖర్ దగ్గరికి తీసుకున్నాట. ఆయన కట్టె కూద్దండి కట్టెలు ఇరికిచ్చిరాడా ఇంకా వదిలే వీళ్ళు ఇరికింది ఇగో మళ్ళీ రివర్స్ వేరాడు. అది ఇగో ముంగడికి రాగానే ఇది వంకరైంది. చెప్పడి కాకుండా సార్కి పని కుదిరినా నువ్వే కుదిరినా సార్ మీద పెడతాయి. అది ఎప్పుడైందంటే మొన్న రాత్రి అయింది. నిన్న తీయలే దీని క్యాంపర్ని ఇవాళ తీసినాం. నువ్వు ఎటు పోతావు? నేను చెప్పినాగా పార్కింగ్ ఏరియా బాటిల్ లాగా దాచుకుంటా. ఆ పొక్కుంది చూడు ఏది శేఖర్ అన్నా నువ్వేమో కార్లో వండుకోవాలి కప్పుకోరా. గిది పొక్కుంది అన్న బాబాయ్ తీసిన పొక్కుందిగా ఆ పొక్కలో పోతాం లేకపోతే ఒకళ్ళ పోరి ఒకళ్ళకు పార్కింగ్ కాడ బాటిల్ కనబడదు కానీ ఏర్పడుతుంది డబ్బా ఎట్లుంటే ఇంకా అస్సలుగా ఏర్పడుతుంది ఇది అసలు అన్న దొరకద్దని ట్రాప్గా చిన్న అని వీళ్ళ దాచిపెట్టినవి వీళ్ళు ఉన్నాడు ఇలా. ఒకవేళ చిన్ను దొరికినా వీళ్ళు ఏమి మిగిలాడరు, ఏడ దొరకదు, ఏడ ప్లేస్ కూడా లేవు. అప్పుడు అన్న కూడా దొరకడు, మిగతా బయటనే తిరుగుతారు. సౌండ్ రాకుండా గ్రేస్ పెట్టించినాం, అట్లే గాడుపుతో చెక్ చేయించినాం, అదుగుతా పెట్టించినాం. అప్పుడు ఒకసారి పంక్చర్ చేయించినప్పుడు వానలా ఈ బండి ఎక్కడ అనుకున్నా అంటే మేము ఒక కంపెనీ అనుకుంటా చెప్పినాము. సో అన్న అదే గుర్తు పెట్టుకొని ఎడిపోతురు ఏడ పని చేస్తున్నారు కూడా నేనైతే ఈ సంచిలో లోపల ఇలా బాటిల్లో దాచుకున్నాం అనుకుంటానా. బాబాయ్ అయితే ఆ పొక్కలో వేసి దాచుకొని చూద్దాం దొరకం. నువ్వు అలా పోనీ నీ మీకే బాటిల్ ఎత్తా. వాళ్ళకి ఫోన్ చేసినాము, ఇంకా టైం పడితే చెప్పుకోవడానికి కూడా అన్నారు. పెద్ద గుడి దగ్గరికి వచ్చి ఇక్కడ ఆగినాం. మాడికెళ్ళి ఉన్నాయా జింగా తీయటి ఎప్పులేటియా అయ్యో దొంగ 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 దొంగ
ఇప్పుడు నేనేటి పోతున్నానంటే అన్న ఇట్లా ఏమంటున్నానంటే మన పాత గ్యారేజ్లా ఒక పొక్కనైతే తీసినాం దాంట్లో జాక్కో అని చెప్పేసి అన్నాడు. కాకపోతే నేనేం చెప్తున్నా అంటే మనము ఇంతకుముందు ఒక ట్రాప్తో ఒకటి తయారు చేసినాం, దాని లోపల జాక్కుందామని చెప్పేసి నేను పోతున్నా. పుచ్చుకురాలు ఏమన్నా ఉంటే అది తప్పదిగా అటే పోతుందిగా గ్యారేజ్ అంతకే పోతా. సో మొత్తానికి గైస్ నేనైతే బాక్స్లో జాక్కున్నా. ఘోరంగా అంటే ఘోరంగా ఉడకపోతుంది. ఇలా ఇంకొకరిని ట్రాప్ పెట్టినాం చిన్నగాని. మేబీ చిన్నగాడు దొరికే ఛాన్స్ ఉంది, లేకపోతే నేను దొరికితే చిన్నగాడు సేవ్ అయ్యే ఛాన్స్ ఉంది. ఇద్దరం మాత్రం అస్సలే దొరకము. ఇద్దరిలో ఎవడో ఒకటి తప్పించుకోవచ్చు. సో చూద్దాం ఏం జరుగుతుందో. ఏమని చెప్తున్నా అంటే నేను ఇప్పుడు అర్ధగంట టైం ఉంటుంది వాళ్ళ ఇంక్లానికి. సో అందరం జాక్కోమని చెప్తున్నా. కుర్రాడు కూడా బయట ఉంటాడు, బాబాయ్ జాక్కుంటాడు, శేఖర్ జాక్కుంటాడు, నేను జాక్కుంటా, చిన్నగాడు కూడా జాక్కుంటాడు. సో ఎవరైనా దొరుకుతారు లేకుంటే లేదు. ఇక ఈ పూలు బీలు ఇవన్నీ వీటి ఏం లేదు, జస్ట్ జాక్కుంటున్నాం అంతే. ఇక కాకపోతే దీని వాతావరణం చూస్తే మొత్తం ఘోరంగా ఉంది. ఇక అది ఇదే. కాకపోతే ఇళ్ళకి ఎట్లా పోవాలని చెప్పేసి టాస్క్. కాకపోతే కనబడతా కావచ్చు చెక్ ఎత్తే వీళ్ళకి క్లారిటీ కనబడతా. రిస్క్ ఎక్కువ. ఇది వచ్చేసి నాట్ సేఫ్ అన్నట్టు. నేను వాడు కనబడతలేడు ఆయన. ఓకేనే చూడు ఒకసారి పెట్టు, చూపి ఒకసారి. కనబడతలేడు వాడు. గ్యారేజ్లో కొబ్బరి రానే రాదు, చిన్న మీద అసలు పాముడు గీముడు ఏమైనా సరే డైరెక్ట్ అలాగే పోతాయి గ్యారేజ్లకు. గుండి కలేడు పామైన అన్న మెల్ల పాము ఉండగానే అంటున్నా ఏమైనా సరే ఇప్పుడు అగ్గి దొరకదు ఎక్కడికి వెళ్ళి. వాళ్ళ గుంజులు లీపేయాలి, ఖచ్చితంగా మనం తీయొద్దు. ఒక గిడిదికి మూలకు అదే పోతాం. అబ్బా కొంచెం ఉడుకుతున్నారా, మామూలు ఉడుకుతలే. ఇలా మొత్తం మన వాళ్ళు అందరూ దాక్కున్నారు. ఇప్పుడు అయితే కోతియానికి అయితే ఫోన్ చేస్తున్నా, కోతియానికి ఫోన్ చేసి వాడిని అయితే రమ్మందాం. అసలు నిజం చెప్పానంటే నేను అనుకున్నది ఒకటి అయింది ఒకటి. నేనేమో ఆ డబ్బా కింద జాక్కుంటా అనుకున్నా, కాకపోతే దాని కింద చెక్ ఉంది, ఖాళీ లేదు. ఇంకా లెగ్స్ కూడా ఉన్నాయంట దానికి. బిస్కెట్ అయితే అయిపోయింది. సో ఇప్పుడు డబ్బాలో జాక్కుంటున్నా. మేబీ దొరికే ఛాన్స్ ఉంది, అలా అయితే ఖచ్చితంగా దొరకాలని ఉండే. కానీ ఇప్పుడు దొరికితే ఫ్రంట్ రోల్ వేయాలి, అలా తప్పది. చిన్నగాడు కనబడుతుండే ఇడికించని కనబడతలేడు. ఎన్నో ఉన్నాడు అన్న. చిన్నగాడేమో లోపట్టున్నారు, శేఖర్ గాడేమో వాటర్ బాటిల్స్ దాంట్లో ఉన్నాడు. నేను వచ్చేసి పైన గ్యారేజ్ ఉన్నా. అసలు ఎక్స్పెక్ట్ చేయరు, ఎందుకంటే ఎంతగానో మెండలు కొడుతున్నాయి కదా. వాళ్ళు ఏమనుకుంటారు అంటే ఇంత హీట్లో ఉంటారు అనుకుంటారు, కానీ నేను ఇక్కడనే ఉన్నా. వాళ్ళు అర్ధగంట అన్నారు, దగ్గర గంట తీసుకుర్రు టైము. ఇప్పుడు ఫోన్ చేసి రమ్మని జాపుకున్నాం. ఇప్పుడు కర్రీ దొరకవడు అని కూడా అంటారు. ఎట్లయినా దొరుకుతారు, వాళ్ళు అందరికి తెలిసిందే. ఇప్పుడు ఇక పోయి దొరకబట్టాలి. ఇప్పుడు కూరాడు ఇంకోళ్ళు బయట ఉన్నారు. కూరాడు ఫోన్ చేసి చెప్పిండు రమ్మని. సో వాళ్ళు ముగ్గురు జాక్కోవచ్చు, శేఖరు, బాబాయ్. మామూలుగా లేదు పరిస్థితులు, ఘోరంగా ఉన్నాయి. చెమటలు. కోతియానికి అయితే ఫోన్ చేసిన, వాడైతే వాళ్ళ టీం వాళ్ళ బ్యాచ్ మొత్తం వస్తున్నారా. మనలో కూడా ఫోన్ చేద్దాం అన్నగిన. ఫైనల్గా మన అపోజిట్ టీం మెంబర్స్ అయితే వచ్చిర్రు. ఇప్పుడు నేనైతే ఈ నుంచి అయితే వాళ్ళని అయితే తీస్తున్నా. చూద్దాం వాళ్ళు గెలుస్తారా మేము గెలుస్తామా, వాళ్ళు ముందట దుమ్మరగడ్డలు ఎత్తారా మేము ముందట దుమ్మరగడ్డలు ఎత్తారా అని చూద్దాం. వాళ్ళు గెలుస్తారా అనేది మస్తు ఎక్సైట్మెంట్ అవుతుంది. మనం నలుగురు దాక్కున్నారు. నేను చెప్పినట్టే కూరాడు బయటనే ఉన్నాడు. రంగుడుతురు అరే వచ్చిరా. నేను డోర్ తీసి బెంగళూరు స్టార్ట్ అయితే మీరు రారీ. పని ఫస్ట్ మెయిన్ ప్లేస్లు అయితే లేకలాడాలి. పరి అదే టైమర్ స్టార్ట్ చేయాలి, టైమర్ స్టార్ట్ కావాలి. స్టార్ట్ చేయరా నాయన. టైమర్ అయితే స్టార్ట్ అయిపోయింది. మేము ఆడికే టైం ఎక్కువ తీసుకున్నాడు. వీళ్ళు దోస్తారు ఖచ్చితంగా. వీళ్ళు ఇటు పోతుర్రు, నేను బేడ దిక్కు పోతున్నా. అందరూ ఒక్కొక్కరు జాగాలో పోయారు, నేను కూడా పోతా. ఇలా పోతా. అది పట్టుకరా, టైం పట్టుక. అది స్టూల్ పట్టుకరా, స్టూలా. అయ్యో మట్టి పడ్డది. తీ ఎక్కువ డోర్ ఎక్కిది నిలవాడు. అది డోర్ మీద ఎక్కి అటు చూడు, అడికి చూడు. దారి దొరికింది. దారి బయటికి రా. ఒకరు దొరికారు.
పైన 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 తీరు పైన ఉన్నారు ఇలా పెద్ద మనిషి దొరికండి గింత ఉత్తిరా జాక్కుంటే ఇక పైన గజ్జుడు 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 గల్లు ఉంటారు అనుకున్నా కానీ అక్కడ దొరకలే అన్న దొరికిండు బాబాయ్ నాకు తెలిసి చెట్ల మీదనే అది కోతి కొండెంగా ఇప్పుడు గుండు కొండెంగా అయింది గిట్టుబాయ్ అన్న దాచుకోలే అన్న 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 ఏడా లేడు లేడు అలా ఎవరు లేడు వచ్చినా ఇంతకుముందు పోయినా ఇంకా చూస్తున్నా వేరే దిక్కు పోతున్నా గిల్ల ఉంటారు ఖచ్చితంగా మీరు ఇలా చూడు రే నేను ఎడిదికి చూస్తా ఉట్టినగా ఉండవు అలాగే సైడ్కి వెళ్ళి గిట్ట ఉబ్బింది ఇట్లా డోర్లు తిట్లా తెలుసున్నాయి మధ్య వరకు మాట్లే ఇద్దరు బోర్డ్స్ ఉత్తే దొరికిరు చూసినా 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 ఒకళ్ళు ఇల్లనే ఇల్లనే చూడు ఒకళ్ళు ఇల్లనే చూడు బాబాయ్ ఒక్కడు దొరికితే అయిపోతుంది అన్న దొరికిండు చిన్న దొరికిండు గైస్ చాలా అంటే చాలా ఈజీగా దొరికిపోయినాము దొరకమనుకున్నాము కాకపోతే ఈజీగా దొరికి మేము పెట్టిన ట్రాప్ పని చేయలేదు డైరెక్ట్ కూడా పని చేయలేడు ఎవడు పని చేయలేడు లేడు పక్కలేడు నా తెలిసి బాయిలు ఉంటాడు బాయిలో పోదాం ఫస్ట్ బాయిలో పోతే వెళ్తుంది బాబాయ్ బాయిలో ఉంటాడు ఖచ్చితంగా మిగిలిన వాళ్ళు ఇద్దరు వాళ్ళు కాలు తలకాయ కింది పెట్టి జపం చేసిన దొరకరు బిల్డింగ్ మీద ఆడేడ లెంకుతారు కానీ ఏడ దొరకరు మీరు తలకాయ కింది పెట్టి కాలు మీద పెట్టినా దొరకరు ఇద్దరు ఉత్తరే దొరికిర్రు ఇద్దరట ఇంకా జపం చేసినా దొరకరట వాళ్ళు ఉత్తనే దొరుకుతారు దొరికిండా ఏడు ఏడా ఏడా బాబాయ్ బాబాయ్ కనబడ్డా ఉన్నాడు ఉన్నాడు వెళ్ళనే ఇంకొక్కలే ఒక్కలే దొరికిండు బాబాయ్ దొరికిండు బాబాయ్ కనబడ్డా పోతాం బాబాయ్ దొరికినాడా ఒకటి రెండు మూడు శేఖర్ ఒక్కడే శేఖర్ ఎడ చక్కుడు ఆడ ప్లేస్ చూపెట్టాలి మీరు లాస్ట్కి దొరకపోతే శేఖర్ ఒక్కడే దొరికితే అయిపోతుంది 5 నిమిషాలలో అందరినీ దొరికిరు ఉత్తే 5 నిమిషాలలో ఉత్తే దొరికిరు అంతే గల్లావు గాయమే ఉత్తరం కనబడుతుడు అందరు వీళ్ళు ఎట్లా చక్కురు అంటే ఉత్తే కనబడ్డట్టు చక్కురు అంతే చెట్ల చూడు మొత్తం చెట్లలో ఉంటాడు బట్టలు ఇప్పేసి లేరు అలా ఇవ్వలేరుదా ఏం నెక్తావు మంచిగా ముచ్చ పెట్టుకుంటూ పోదాం రేపు ఏం కావాలి ఎవరు చెప్పాను నీకు చెప్పినా అనుకో అప్పుడే కూడా అదే ఒకటి చెప్పినా అనుకో వెళ్ళగా ఒకటి చెప్పినా అనుకో నీకు ఒకటి చెప్తా ఒకటి చెప్తా సప్పుడే ఇక్కడ ఊకుదాం ఏం లెంగుతావు ఉన్నాడు శేఖర్ భాయ్ కావడుతుందా ఇగో చూస్తున్నావు హాయ్ పోతుంది పైకి పోతుంది లేడు
మొన్నటి బాయిలకి ఇట్లా దాక్కోవచ్చు అది తెలిసి. అన్న ఈజీగా దొరికింది బోట్ అయిడు. అన్న లెక్కలాడు మొత్తం అన్న లెక్కలాడు నువ్వు. నన్ను నూకేసుడు మాట మీద చేస్తున్నావు నువ్వు. మరి నూకేదు టీ షర్ట్ లేకపోతే వీళ్ళు లెక్కలాడతాం. లేకపోయినా లెక్కలాడతాం. మేము మాయమడి ఎందుకు వస్తారు? క్లూ అన్నారా? అదు క్లూ వద్దు ఏమద్దు మేము లెక్కలాడతాం. అదు మీకు క్లూ అదు. ఏమైంది గిల్ల కిందకి వస్తున్నావు? యో యో గిన్నె కత్తున్నావు అలా లెక్కలాడు మొత్తం. టైం 5 నిమిషాలు అయింది అంతే. ఫైనల్లీ నాకైతే బాబాయ్ దొరికిండు. కృష్ణ అరే నీకే దొరుకుతారా? ఎందుకురా? ఏ మన బంధం విడిపోదు. గుండు నీతో నాకు పని లేదు. గుండు బాయ్ బాయ్. నువ్వు నాతో నాకు జింగకేమో అన్న దొరికిండు, చిన్ను విజుకో వాళ్ళకో దొరికిండు, నాకేమో బాబాయ్ దొరికిండు. ఒక శేఖర్ పై మనుషులు ఎంత అయిపోతుంది. బాబాయ్ చెప్తావా 2 రూపాయలు ఇస్తా? 2 రూపాయలు కేవలం. 2 రూపాయలు తీసుకొని నేను గుండుకు నవరాత్రి తీసుకొని మంచిగా మసాజ్ చేస్తా. ఒక్క నిమిషం చెప్పేది నాకు 2 రూపాయలు వద్దు. నాకు రూపాయి అయితే చెప్తా. నా టైం చేస్తున్నాడు గుండు నీతో నాకు పర్లేదు. నాకు తెలిసి శేఖర్ని బయటికి పంపించచ్చు. ఎటున్నా శేఖర్ కూడా దొరకలేదు. ఇలా షెట్లు అవుతా పోలేదు. శేఖర్ ఒక్కడు మా టీంని ఆఫ్ అయ్యేటట్టున్నాడు. అసలు చెప్పానంటే వాడు ఉన్న దిక్కు ఒక్కరు కూడా పోలేదు ఇంతవరకు. ఒక్కరు వాళ్ళ 5 టీంలా ఎలా దాక్కున్నా చూపిస్తాం. వాడు దాక్కున్నా చూపిస్తా అయిపిస్తా గంతగా నీకు. ఏం రూమ్ మనకి చెట్ల దాక్కోవాలి? అది రూమా కాదు, మనకు చెట్ల దాక్కురా రూమా? జాక్కుంటారు వాళ్ళని దొరకబట్టాలి. రూమ్ అట ఇంకా సిమెంట్ ఇటుకెళ్ళి కలిపి కడతాం. ఈ బాయిలా కనబడతాడు అసలే. మొత్తం చీకటి ఉంది. ఈ చీకట్లో ఎడవన్నాడో ఏమో. ఇది మొత్తం చీకటి ఉంది, కనబడతలేడు. మట్టి ఉన్నది పారకి ఏనాడు చూడు. పొక్కలు తప్పినట్టున్నాడు. మట్టి ఉన్నది పారకి. ఇటు సైడ్ మొత్తం మన చెట్లు కొట్టేసిరుగా. ఇటు సైడ్ చూస్తా మేబీ ఉండొచ్చు. నాకు ఒక డౌట్ వచ్చింది. ఒకరికి ఆడికి ఒకరు కావాలి. కిట్టో ఇదా జల్దిరా. ఉరికిరా. వస్తున్నా దొరికినట్టుంది. అరే యా వాడు ఉన్న జాగాల కళ్యామాకు చెట్టు ఉంటుందిరా. అంత మంచి క్లూ ఏడా దొరకదు. లాస్ట్కి అర్రే నిజంగా కరెక్టే చెప్పిండ్రా అన్న అనుకుంటారు. టైం వచ్చేసి 12 minutes అవుతుంది. 15 నిమిషాలు పెట్టాడు. ఇంతమంది లెంకులు ఆడుతున్నారు. మేము ఫస్ట్ అనుకుంటే ఒక్క లెంకులు అన్నప్పుడు 30 నిమిషాలు వీళ్ళందరికీ గిట్లా చేద్దాం. 10 నిమిషాలు చెప్పు. నేనేమనుకున్నా అంటే వీళ్ళు అందరు దోలాడుతారు ఒకటేసారి. ఒకరికి ఎవరైనా ఇతరమని అనుకున్నా. ఇంకా ఇంకా ఉన్నారు. మళ్ళీ ఆగమని మళ్ళీ టైమర్ స్టార్ట్ చేసాక మళ్ళీ వేరు. అది టేబుల్ కింద అది లావటాలి. లావుతున్నా నేను గేమ్ కింద చూడు. డబ్బా కింద చూడు. లేకపోతే లేరు. లేడు. చూసిన బిల్డింగ్ లేడు. శేఖర్ గారు ఎటువైనా పత్తకలేడు మొత్తం.
హాఫ్ టైం కంప్లీటెడ్. శేఖర్ గారు దొరకకుంటే మేము సేఫ్. శేఖర్ గారు దొరికిందంటే మొత్తం ఆయన దాపెట్టిందని ఏమైంది అందుకని చెప్పాలి లాస్ట్ వరకు అందరు జాక్కోర్రా పుసుకున్నా. ఇప్పుడు మంచిగా ఎట్లాడరా మీకెక్కి చాంబియాడు ఎక్కేకి ఇట్లా వంగి చూస్తుండు. నేను నతికిన అయినా మొత్తం ఇట్లా మీద ఏదైనా పెట్టుకునేది ఉండే. ఏం పెట్టుకోలే నతికిన మొత్తం కింద కూర్చున్నా. ఇటు ముందట అడ్డం ఉంది, ఇటు సైడ్ అడ్డం ఉంది. గిల్ల కూర్చున్నాడు. గిల్ల మీద ఏం లేదు గిట్లా. ఇట్లా నార్మల్గా ఇట్లా కూర్చిండు. ఇంతమంది వచ్చినా కానీ గిట్ సైడ్ చూడలే. మళ్ళీ ఒకసారి పోతున్నా. ఏ ఆడుతాడు బావు కట్టు పోయి పోదావా? వీళ్ళకు అసలు చెప్పానంటే మేము పెట్టిన ట్రాప్స్ దొరకబట్టారు గంతే. అసలు దొరకబట్టే. ఇన్ ఫ్రంట్ దేర్ ఇస్ క్రొకడైల్ ఫెస్టివల్. నలుగురు దొరికారు. శేఖర్ బాబు కూడా దొరికితే అయిపోతుంది. వాళ్ళంతా అటు సైడ్ ఉన్నారు. నేను మన పొలం సైడ్ వచ్చిన ఇంక కిటికీ తీసుందంటే ఏమో. లేడు. ఈయన్నే పొలం కాడ ఎవరు ఉంటారు కావచ్చు. వస్తుంది బందే అడు అడు ఉడుకుడుకో వస్తుంది. నాకు తెలిసే కిట్టుగాడు కష్టమే కానీ కోతిగాడ అన్న డిచ్చిగాడ అన్న ఐడెంటిఫై చేస్తారేమో అనిపిస్తుంది వాడిని. సో చూద్దాం. శేఖర్ గాడు వచ్చేసి ఒక ప్లేస్లో జాక్కుండు. ఆ ప్లేస్ ఏడనేది బాబాయ్ అనుకుంటున్నా పని గానికి నాకు ఇద్దరికే ఎరక. సో వాడు దొరుకుతాడేమో అనిపిస్తుంది. చూడాలి ఏమవుతుందో. వాడు ఒక్కటి దాక్కున్నా అంటే లాస్ట్ దాకా విన్ అవుతాం, లేకుంటే కష్టం. చెప్పరా ఏమో నాటు నువ్వు అటు పోయి వేస్ట్. నేను ఫిక్స్ అయినా కదా. నువ్వు పోయి వేస్ట్. నేను ఫిక్స్ అయినా కాబట్టి మాట నేను చెప్తాను. టైం వేస్ట్. మ్యాన్ హ్యాండ్లింగ్ చేయదు. పోయి వేస్ట్. వద్దు వద్దు. ఈ పొక్కలో చూడు. ఇంకా పొక్కల పొక్కల పడతాడు శేఖర్ భాయ్. వద్దు వద్దు. నేను క్లూ చెప్తా. అక్కడ నాకు పనిష్మెంట్ తగ్గిద్దంటే క్లూ చెప్తా. వద్దు అట్లా వద్దు. నువ్వు ఆల్రెడీ అటు పోయి వచ్చినావు. ఓకే యాక్సెప్ట్ బ్లేడ్ నిజం. ఇంకే వద్దు అసలు ఎట్లా ఆడుకుంటా. నాకు ధైర్యం ఉన్నది, నాకు దమ్ము ఉన్నది, నాకు రోషం ఉన్నది. అందుకే నాకు దొరుకుతారు. చెట్లన్నీ కొట్టేసారు గాయస్. మొత్తం నీడ లేకుండా వేసారు. 22 నిమిషాలు అవుతుంది. శేఖర్ కూడా దొరకలేదు. దొరకబడతాను కంపల్సరీ. వీళ్ళు మా ఎమ్మడి ఉరికొచ్చి మమ్మల్ని ఆపుతుర్రు. అది దిక్కున్నారు ఇది దిక్కున్నారు అని కూడా అంటారు. దొరకబట్టుడు అయితే ఆ బాయిలో బాయిలో చెట్ల మీద ఊడాలి. పోయినసారి కూడా గట్ల బిస్కెట్ అయితే దొరికినాక మళ్ళీ ఆయన అయితే చెట్ల మీద కూర్చున్నారు. బాగు మొత్తం ఇటే అన్నాడు అన్న. ఖచ్చితంగా ఇటే కన్నా ఉంటుంది. వాళ్ళ ఆయనకు వస్తుంది. అది కన్ఫ్యూజింగ్కో మరి దేనికో కానీ చెప్తాం. అందరు ఇట్లా ఓకే ఇద్దరు అన్నే ఉండరు. ఆగరాదు నాకు తెలిసి ఇటే ఉన్నారు. వావుకి ఇక్కడ సైడ్ మొత్తం అని చెప్పినాము. అసలు కరెక్ట్ చెప్పానంటే శేఖర్ అంతా ఒక్కడు కూడా లేడు. ఇరవై 22 నిమిషాలు అవుతుంది అంతే. 24 నిమిషాలు 24 నిమిషాలు అవుతుంది అంతే. ఒకటే కొడుతురు టైం అప్ అనుకుంటా. వాళ్ళు ఇంకా పానీపూరి తింటాం. టైం ఉందా ఇంకా? ఎంత? ఇంకా 6 minutes ఉంది. ప్యాస్ డాలో ప్యాస్.
ఇంకా 5 నిమిషాలు నీళ్ళు పైన అయ్యే గప్ చెప్పులే. గుడ్ బాయ్. దాచిపెట్టింది నయమేంద్ర. తిందురా నువ్వు కూడా. ఇట్రా నువ్వు తిందురా. ఈ రూట్ లేడు, ఇటు దాకా లాస్ట్ 7 దాకా ఉన్నాడో ఏమో. పో 2 నిమిషాలా అన్న ఇట్లా వస్తాడు. గిట ఉంటాడు దారి ఇటే ఉంటాడు ఖచ్చితంగా. పొలంలో ఒక్కటే నిమిషం ఉంది. ఒక్క నిమిషం వాడు సర్వైవ్ అయినంటే మేము గెలిచినట్టు. ఒకవేళ ఒక్క నిమిషంలో వాడు దొరికిందంటే మా పని అయిపోయినట్టు. అడ్వాన్స్ పెట్టుకుంటున్నావు శేఖర్ పొక్కల. శేఖర్ అసలు నిజంగా వాడు గ్రేట్ రా. శేఖర్ నీకు సెల్యూట్ రా. తమిళనాడు శేఖర్. తమిళనాడు శేఖర్. 1 2 3 శేఖర్ బాయ్. ఇప్పుడు టైం అయితే అయిపోయింది. దొరకలేదు అసలుకి. ఏడ చాక్కుండే అసలు శేఖర్. గెలిచిన యుద్ధమా. చూపిస్తాం కానీ దొరకలే. దగ్గర వేర్రు మనకి ఇంత దగ్గర వేర్రు అంటే మరి ఇంత దగ్గర వేర్రు ఆడ చెక్ చేసిర్రు. ఇప్పుడు చూసినా వేస్తే టైం అయిపోయింది. శేఖర్ బాయ్. కాదు నేను చూపిస్తాం మరి. శేఖర్ బాయ్ బతికిచ్చిండు. శేఖర్ చూడరా వస్తే కుప్పన్నాడు. పీకినాడు. హలో శేఖర్ బాయ్. శేఖర్ బాయ్ ఉండో పీకవా. గెలిచినాం శేఖర్ గా ప్రత్యక్షంగా. శేఖర్ లేడు కానీ ఒక్కసారి నవ్వురా శేఖర్. శేఖర్ సీడీ కొట్టాడే. ఉత్తుత్తిగా
జాబ్ పెట్టినాడు గెలిచిండు. సీరియస్ జాక్కున్న వాళ్ళని దొరికింది. అందరం జాక్కునే టోటల్ గా ఈ ఓడిపోయిన బ్యాచ్ ఏదైతే ఉందో 5 వీళ్ళందరూ స్టార్టింగ్ లో చెప్పినట్టుగా 30 ఫ్రంట్ రోల్ అయితే కొట్టాల్సి ఉంటది. సో ఒకవేళ శేఖర్ గారు దొరుకుంటే మేము కొట్టేవాళ్ళం. మేము శేఖర్ గారు దొరకలేదు. అన్నా నేను మీ వాడిని. నువ్వు అసలు చెప్పనంటే మా టీమ్ లో ఉండే ఆయన అయిపోతుంది. ఇట్లా లైన్ ఉండర్రా గిరిదికి మొక్క లైన్ 1 ఒప్పించుకోలేకుంటే అందరే అనుకోరు ఒక్క మరి. అందరు ఎత్తనే కౌంట్. అందరు ఎత్తనే కౌంట్. అందరు ఎత్తనే కౌంట్. ఒక్కొక్కడే అంతే. కాదు మీద పడితే మరి నెత్తి పెట్టకరా కోతియా. నెత్తి పెట్టక నెత్తి పెట్టకుంటే పనిష్మెంట్ ఎవరు ఓడిపోయినా మేము ఓడిపోయినా అంతే. అందరు ఎత్తనే కౌంట్ అని చెప్పిన ఫస్ట్. మీరు ఏంది మీద అన్న గోపురం ఆఫ్ అయింది. ఎప్పుడు పట్టుకొని తిరుగుతూనే ఉన్నాడు. సగమే బొర్రిండి ఇట్లా. రెండు అయిపోయినా ఫస్ట్ కాడికి మళ్ళా ఒక్కటే రెండు అయితే 2 మగ 6 3 4 కప్తారు. పన్నెండు చలో
25, 26, 27, 28, 30. టేబుల్ అనుకో పోలు, కింద కాడ టేబుల్ అనుకో పోలు. దారా నెక్స్ట్ బ్యాచ్. బాగా ఎంకినాడు లేదు ఒకటి ఒకటి Oh, you won't see me walking. Oh, baby, no, no. You won't see me walking back to you. ఇటేరా ఇడికేదా ఇది స్టంట్ మాస్టర్ ప్రాక్టీస్ చేస్తాను గడ్డిలా ఏడు 9 8 అన్ని చాలుగా ఓడిపోతాడు. మూడు ఉన్నాయి, ఇంకా 3 అయిపోతాయి. 30 తిరుగుతాను నువ్వు పెట్టిపోతావు. 29 బాబాయ్కి అయిపోతుంది. ఒక్కడే పక్క ఊళ్ళో పరిస్థితి ఇట్టుండే నెక్స్ట్ టైం సీక్రెట్ రూమ్స్ లో కూడా సేమ్ కాన్సెప్ట్ చేద్దాం. నెక్స్ట్ సీక్రెట్ రూమ్ లో ఎట్లా అంటే వీళ్ళు జాక్కుంటారు, మేము లెంక్ ఆడతాం. పోయి బాబాయ్ చూపియాలి గుండు. చెప్తా నెత్తి ఉంచుకోతున్నా. నెత్తి పెట్టకు గిరి పడాలి. 3 ఎట్లా సపోర్ట్ ఉంటే అట్లా వేసుకో. మరి పక్క మీద అవుతుంది నాకు. పక్క మీద కాదు, లేపు మొత్తం వెనక ముడ్డి లేపు ఇట్లా అన్ని లేపు మొత్తం కాలాడు ఆసనమే ఇంకొక ఆఫర్ ఉంది నీకు. అనుకో అక్కడ దాకా బొరుకుండా ఇట్లా దాకా ఎన్ని కదే రోల్స్ అయితే 30 రోల్స్ బొర్రుడు మీరు సపోర్ట్ తీసుకొని ఇట్లా నాకేస్తుంది నీకే రారా. మీరేసుకోవాలా రైట్. ఇది పద్ధతి. నువ్వే లేకపోతే అట్లా నువ్వైతే రాస్తుంది. ఒక్కటే మరి వెనక తిరుగుకుంటూ పోతే మీరు అవుతున్నారు. ఇప్పటికి అయిపో వాడు 15 ఎత్తాడట, నువ్వు 15 అయ్యి 15 వేసుకోండి.
వాడేస్తాడట 15 ఒప్పించుకోమంటా మా టీం అది అయితే లేదు అయితే బెట్టి ఇట్లా వెనక నుంచి లేస్తలేవు పని చేయి వండుకో అందాక బొరుకుడు 30 ఇప్పుడు వాళ్ళు గయ ఎత్తుంటే అందరికి సమ్మతమేనా కామెంట్లలో ఏమంటారు విజువల్ ఫేర్ అన్ఫేర్ అంటారు ఎప్పుడే ఏపీ అందరు మూడు తలకాయకి ఏమైనా మాకే మీ బాధ్యత అది పోతాడు ఇది ఎత్తాడా స్టార్ట్ దండబెట్టు 2 1 2 ఇప్పుడు అడ్బోరు సినిమా మళ్ళా ఫస్ట్ అట్లా ఆదిరా సేమ్ అదే సీన్ సేమ్ రాశి గారు 14 ఇంకోటి 15 అయితే రెస్ట్ తీసుకో 15 మళ్ళా క్యాన్సల్ అయితే అన్ని ఫస్ట్ కాడికి మళ్ళా 20 స్లో మోషన్ 21 22 సౌండ్ మళ్ళా పాము లెక్క 29 ఇప్పుడు ఒక్కటి ఈ రోజు సీక్రెట్ రూమ్ పార్ట్ 14 ఏదైతే ఉందో దీంట్లో ఓడిపోయిన మన వాళ్ళందరికీ గట్టి పనిష్మెంట్లు అయితే ఇచ్చినాము. నెక్స్ట్ టైం ఎట్లా వేస్తామంటే టాస్ వేస్తాము. టాస్ గెలిచిన వాళ్ళు జాక్కుంటారు, ఓడిపోయిన గెలిచిన వాళ్ళు ఇష్టం ఇక జాక్కుంటారా ఎంకలాడతారు, ఎవరు ఇష్టం వాళ్ళది ఇక నెక్స్ట్ టైం. సో చూద్దాం ఎవరు జాక్కుంటారు, ఎవరు వెతుకుతారు అండ్ ఎవరు దొరకరా అసలు ఏం జరుగుతుందని చెప్పేసి. సో ఇది ఈరోజు వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్లో కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో ఇంకో కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్.